నేడు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా తలపెట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మహాధర్నా కొనసాగనుంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుకుంటుందని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెబుతున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. చెప్పండి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. అగ్రెసివ్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్కు దగ్గర బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మహాధర్నా జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తాము, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయించే వాళ్లకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తుందన్నటువంటి అంశాల మీద ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ మహాధర్నాకు ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, బీసీ మోర్చా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్తో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా హాజరవుతారు. ముఖ్యంగా బీసీ సంఘాల ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. గతంలో బీసీ ఉద్యమ నేతగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇందిరా పార్కు దగ్గర ఓబీసీ బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున బీసీ జనాలు కూడాను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ బీసీ వ్యతిరేక విధానాలకు, అదేవిధంగా 42% రిజర్వేషన్లను కేటాయించాలన్నటువంటి డిమాండ్తో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది, ప్రస్తుతం కూడా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం మీద బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విధంగా 22% అంటే దాదాపుగా 42% వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అమలు చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసెంబ్లీలో కూడా దీని మీద తీర్మానం చేసింది. ఆ తీర్మానం బిల్లును కూడా అమలు చేసే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కేంద్రం మీద నింద వేస్తూ ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుడు ఆరోపణలతో ప్రజల ముందు పెడుతుంది. అలాంటి ఆరోపణలు ఎదుర్కోవడానికి ధర్నా నిర్వహిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా బీసీలకు బీజేపీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే బీసీలకు న్యాయం జరిగింది. బీసీ కార్పొరేషన్కు కేంద్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని ఇచ్చింది బీజేపీ, మోడీ ప్రభుత్వమే అని బీజేపీ నేతలు చెప్తున్నారు. అలాంటి బీజేపీని తప్పుడు ప్రచారం చేయడాన్ని తిప్పికొడతామని చెప్తున్నారు. అదేవిధంగా బీసీ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా బీజేపీ ముందుంది. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో కూడా
అత్యధిక మంది బీసీ నేతలు ఉన్నారు. అదేవిధంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ అనేకమైనటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. గత 70 సంవత్సరాల్లో అత్యధికంగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో కానీ బీసీలకు రాజ్యాధికారంలో ఇవ్వడంలో కానీ అన్యాయం చేసిందన్నటువంటి విషయాన్ని తెలుపుతూ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించిందని చెప్పవచ్చు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తాము తప్పకుండా 42% ఇచ్చే అవకాశం కూడా ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తాము, మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయవద్దు అన్నటువంటి విషయాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పారు. అలాంటి మత రిజర్వేషన్లు తప్పకుండా బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపు విషయంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించదు, పూర్తిగా మద్దతు తెలుపుతున్న విషయాన్ని కూడా ఈరోజు మహాధర్నాలో తాము ప్రజల ముందు పెడతాము. అదేవిధంగా జిల్లా మండల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశాల మీద పోరాడతాము అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేస్తాము, 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నటువంటి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈరోజు ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్నటువంటి మహాధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్తో పాటు బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు కూడా హాజరవుతున్నారని చెప్పవచ్చు. గ్రేసీ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.